నమస్తే అండి. మందార మొక్కకి ఒక్క లిక్విడ్ ఇవ్వడం వలన మీకు పువ్వులనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. అయితే ఆ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా ఇవ్వాలి? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? ఏ టైంలో ఇవ్వాలి? అనేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన చూడండి మందార మొక్క ఎంత హెల్తీగా ఉందో. ఒక్కొక్క బ్రాంచ్‌కి 4, 5, 5 మొగ్గలున్నాయండి. అందుకే మీరు ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఈ పాట్ కూడా చాలా చిన్న పాట్ అండి. 10 ఇంచ్ పాట్. అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఐటెమ్ వచ్చేసి మనకి వంటింట్లోనే ఉంటుందండి. దీని వాటర్ కూడా మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము. అది వాష్ చేసినప్పుడల్లా అదే అండి మన కందిపప్పు. కందిపప్పులో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ అలానే పొటాష్ ఐరన్ ఇవన్నీ కూడా దీంట్లో అవైలబుల్‌గా ఉంటాయండి. మనం మొక్కకి ఏవైతే పోషకాలు అవసరమో అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, మొక్కలకి పువ్వులనేవి చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. అయితే అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనము కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు వచ్చేసి దాన్ని మనం ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని స్మూత్‌గా పౌడర్ చేసేసుకోవాలండి. ఇదేంటంటే మీరు మామూలుగా పౌడర్ కూడా మీరు మొక్కకి ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా మొక్కలకి ఇచ్చారనుకోండి దాంట్లో మీకు చీమలు రావడము, ఫంగస్ రావడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అదే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్‌లో మీరు చేసి ఇచ్చారనుకోండి మొక్కలకి అప్పుడు మనకి ఇలాంటి ఫంగస్ కానివ్వండి, చీమలు కానివ్వండి రావు. అయితే కందిపప్పుని మనం పౌడర్ చేసేసుకొని 1 స్పూను 1 లీటర్ వాటర్‌లో మీరు వేసేసుకొని ఆ బాక్స్‌కి మీరు టైట్‌గా క్యాప్ అనేది ఫిక్స్ చేయండి. చేసేసి మీరు ఒక 5 డేస్ అలానే ఉంచేయండి. ఉంచడం వలన మనకి ఆ లిక్విడ్ అనేది ఫర్మెంట్ అవుతుందండి. దాంట్లో బెల్లం ఎయాల్సిన అవసరం ఉండదు. ఏమీ లేదు. డైరెక్ట్‌గా మీరు ఓన్లీ ప్లెయిన్ వాటర్‌లో 1 స్పూన్ వేసేసి సోక్ చేయండి. అయితే నాకిది ఎంతైతే అవసరం ఉందో అంతే కలుపుకుంటున్నానండి. నేను ఒకే స్పూన్ కలిపి మీకు చూపించాలని ఒక స్పూన్ కలుపుతున్నాను. అదే మీరు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, మీరు ఎక్కువగా కలుపుకోవాలి అనుకుంటే మీరు ఒక స్పూన్ దగ్గర 2 స్పూన్లు, 3 స్పూన్లు మీ మొక్కల దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మీరు నీడలో మాత్రమే పెట్టాలండి. ఇందులో గ్యాసెస్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. మీరు క్యాప్ ఓపెన్ చేసి ఎప్పుడైతే చూస్తారో స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చినప్పుడు మీకు ఫర్మెంట్ అయిపోయిందనేసి మీకు అర్థం అండి. ఈ లిక్విడ్‌ని మీరు 5 డేస్ ఫర్మెంట్ చేశాక మీరు మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీరు లిక్విడ్ 1 గ్లాస్ తీసుకుంటే నార్మల్ వాటర్ కూడా 1 గ్లాస్ తీసుకోండి. అవి 2 మంచిగా కలుపుకొని మొక్కలకి ఇవ్వాలండి. అయితే మట్టి అనేది కొంచెం తడిగా ఉండాలి. ఓవర్ వాటరింగ్ కాకుండా మీరు నార్మల్ వాటరింగ్ చేస్తారు కదండీ! అలానే ఈ వాటర్‌ని కూడా ఇవ్వాలి. అయితే ఏ మొక్కలకి ఇవ్వచ్చు? మందార మొక్కలకు ఒకటే కాదండి. మీరు రోజ్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు, వెజిటబుల్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు. దాదాపుగా అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్‌లో మాత్రమే ఇవ్వాలండి. మీరు ఎక్కువగా ఇచ్చినా, లేకపోతే మీరు ఒకేసారి ఇచ్చినా కూడా మీకు ఇది రిజల్ట్ అనేది రాదండి. మార్చి మీరు లిక్విడ్స్ అనేది ఇస్తూ ఉంటే మీరు మనకి మందార మొక్కలు కానివ్వండి, ఏ మొక్కలకు కానివ్వండి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఇచ్చి మాకు రాలేదు మేడం అనేసి మీరు అనుకోకండి. ఇది ఒక వారం ఇవ్వండి, ఇంకొక వారం ఇంకొకటి ఇవ్వండి. అలా మారుస్తూ మీరు ఇవ్వండి. అయితే ఇది ఎన్ని రోజులకి ఇవ్వచ్చు? మంత్లీ వన్స్ ఇవ్వచ్చండి మీరు. ఇది మొక్కలకి ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.